ఓకే. గుడ్ ఆఫ్టర్‌నూన్ సుస్మిత. మాధవి. వెరీ గుడ్ ఆఫ్టర్‌నూన్ అన్న. గుడ్ ఆఫ్టర్‌నూన్. ఓకే మా గుడ్ ఆఫ్టర్‌నూన్. భారత రాజకీయ ప్రక్రియలో భాగంగా మనము నిన్నటి క్లాస్‌లో ముఖ్యంగా నిన్న చెప్పిన క్లాస్‌లో చూస్తే మనము వివిధ రాజకీయ పక్షాల గురించి, పార్టీల యొక్క లక్ష్యాల గురించి అన్నీ కూడా తెలుసుకున్నవి. మరలా రివిజన్ కార్యక్రమం జరుగుతుంది. క్లాసు ఈరోజు ఆధునీకరణ అనగానేమి, ఆధునీకరణ యొక్క లక్ష్యాల గురించి తెలుసుకుంటాం. అంటే మోడర్నైజేషన్. మోడర్నైజేషన్ అంటే ఏమిటి? ఆధునీకరణ అనగానేమి, దాని యొక్క ప్రధాన లక్ష్యాల గురించి ఈరోజు బ్రీఫ్‌గా ఒక క్లాస్ మనం చెప్పుకుంటాము. ఆ క్లాస్ చెప్పే ముందు ముఖ్యంగా పీడిఎఫ్‌ను ఒకసారి చూస్తాం. దాని గురించి ఆధునీకరణ యొక్క అర్థము, ఆ తర్వాత ఆధునీకరణ అనగానేమి, ఆ తర్వాత మనకు ఈ యొక్క నెక్స్ట్ ఈ యొక్క ఆధునీకరణ డెఫినేషన్ చెప్పారు చాలామంది. డేనియల్ వెర్నర్, ఆ తర్వాత మనకు ఈ యొక్క అలబాష్, తర్వాత స్వల్వే వీళ్ళంతా చెప్పారు. ఆ తర్వాత ఆధునీకరణ యొక్క దాని గురించి బ్రీఫ్‌గా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆధునీకరణ యొక్క ముఖ్య లక్ష్యాలు, ఆ తర్వాత మనకు ఆధునీకరణ యొక్క ముఖ్య లక్ష్యాల్లో మనకి ఇవన్నీ అంశాలు రావడం జరిగింది. తర్వాత ఆధునీకరణ యొక్క కారణాలు చూస్తే మనకు సామాజిక అసమానత, తర్వాత మాస్ కమ్యూనికేషన్, ఆ తర్వాత జాతీయవాదం ఆధారంగా భావజాలం, ఆకర్షణీయమైన నాయకత్వము, ఆ తర్వాత మనకు బలవంతపు ప్రభుత్వ అధికారము, ఆ తర్వాత నెక్స్ట్ వస్తే మనకు పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, తర్వాత యూనివర్సల్ లీగల్ సిస్టమ్, ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసినట్టయితే ముఖ్యంగా మనకి ఇవన్నీ కూడా వస్తాయి ఇప్పుడు. కావున మీరు గమనించాల్సిందంటే ఆధునీకరణ యొక్క డెఫినేషన్స్ ముందు తెలుసుకోవాలి. ఆధునీకరణ అనగానేమి, అంటే మోడర్నైజేషన్ అనగానేమి మనం తెలుసుకోవాలి. సాంప్రదాయక సమాజంలో పరివర్తన చెందుతూ, అంటే సామాజికంగా మార్పు చెందుతూ, ఆర్థిక సంపన్నత, రాజకీయ సుస్థిరతతో అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లోని సాంకేతిక విధానాలను అనుసరిస్తూ వాటికి అనుబంధమైన ఒక సామాజిక వ్యవస్థను రూపొందించుకునే ప్రక్రియనే ఆధునీకరణ అని మనకు డెఫినేషన్ చెప్పడం జరిగింది. అంటే డబ్ల్యూఈ మూర్ ఏం చెప్పాడంటే, సాంప్రదాయకంగా ఉండే సమాజంలో మనం పరివర్తన చెందుతూ, మార్పు చెందుతూ ఆర్థికంగా, తర్వాత రాజకీయ సుస్థిరతతో అభివృద్ధి చెందిన మామూలుగా ఈ యొక్క రెండవ ప్రపంచ యుద్ధము రాకముందు ఉన్న చాలా అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. తర్వాత రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయి. కాబట్టి పాశ్చాత్య దేశాల్లోని సాంకేతిక విధానాలను అనుసరిస్తూ వాటికి అనుబంధమైన సామాజిక వ్యవస్థను రూపొందించుకునే ప్రక్రియనే ఆధునీకరణగా, అంటే మోడర్నైజేషన్గా డబ్ల్యూఈ మూర్ చెప్పాడు. తర్వాత డేనియల్ టర్నర్ అని యొక్క రాజనీతి సిద్ధాంతవేత్త, ఆయన సాంప్రదాయక సమాజంలో జరిగే సామాజిక మార్పుని ఆధునీకరణగా పేర్కొన్నాడు. తర్వాత బ్లాక్ అనే శాస్త్రవేత్త, సామాజిక శాస్త్రవేత్త, సోషాలజీ సైంటిస్ట్ ఏం చెప్పాడు? విజ్ఞానాభివృద్ధి వలన పరికల్పన చైతన్యవంతంగా మారడని ఆధునీకరణ పేర్కొన్నాడు. ఆయన ఏమన్నాడు? విజ్ఞానాభివృద్ధి, విజ్ఞానం వలన కలిగే అభివృద్ధి వలన పరికల్పన చైతన్యవంతంగా మారడమే ఆధునీకరణ అని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత కార్ల్ డచ్ అనే ఒక శాస్త్రవేత్త ప్రాచీన సాంఘిక, ఆర్థిక, మానసిక సంబంధమైన రీతులు అంటే తుడిచిపెట్టుకుపోయి, అంటే ప్రాచీన కాలంలో ఉన్న వివిధ సాంప్రదాయాలు, సిద్ధాంతాలు అన్నీ కూడా తుడిచిపెట్టిపోయి కొత్త సామాజీకరణలో, అంటే ఇప్పుడు వచ్చే కాలంలో సామాజీకరణలో కొత్త వ్యక్తులు మార్పులకు సిద్ధపడటాన్ని ఆధునీకరణ పేర్కొన్నారు.
అంటే కొత్త వ్యక్తులు మార్పులకు నాంది పలకడమే ఆధునీకరణగా కార్ల్ డచ్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చెప్పిన ఆధునీకరణ యొక్క డిఫరెన్స్ చూస్తే సమాజంలో జరిగే అభివృద్ధికర మార్పు అని చెప్పవచ్చు. ఒకటే మనము తెలుసుకోవాలి, ఏం చేయాలి? ఆధునీకరణ అంటే సమాజంలో జరిగే అభివృద్ధికర మార్పు అని స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఆర్థిక శాస్త్రవేత్తల అభిప్రాయంలో కూడా సాంకేతిక విజ్ఞానం సాయంతో సహజ వనరులను అదుపులో పెట్టి అధికోత్పత్తి సాధించడాన్ని ఆధునికీకరణ అని ఆర్థిక శాస్త్రవేత్తల అభిప్రాయంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఆధునికీకరణ వలన, ఈ మోడర్నైజేషన్ వలన సమాజంలో ఎక్కువగా పరిశ్రమలు ఏర్పడడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే అమెరికా, ఇంగ్లాండ్ చాలా దేశాల్లో పారిశ్రామిక అభివృద్ధి చెందిన నగరాలు ఉన్నాయి. చైనా దేశంలో ఈ ఇండస్ట్రీలు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలో పశ్చిమ బెంగాల్లో ఈ కలకత్తా చుట్టూ కూడా అనేక పరిశ్రమలు, ఇండస్ట్రీ పరిశ్రమలు ఉన్నాయి. భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఇండస్ట్రీలు, ఈ యొక్క పరిశ్రమలు ఎక్కువగా ఉండడం వలన కాబట్టి వనరులు లభ్యమవుతున్నాయి. అక్కడ ఎక్కడైతే పరిశ్రమలు ఏర్పాటు చేస్తారో అక్కడ కావలసిన వనరులు, నీటి వనరులు, ఆ స్థలము, కాబట్టి అవి ఏర్పాటు చేయడానికి కావలసిన స్థలము అన్నిటి కూడా ఉంటాయి. కాబట్టి అక్కడ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. దీనివలన అక్కడ ఆధునికీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఉదాహరణకు భారతదేశము అభివృద్ధి చెందిన దేశం కాబట్టి ఆధునికీకరణ జరుగుతున్న దేశం అని చెప్పవచ్చు. అమెరికా, తర్వాత ఇంగ్లాండ్, తర్వాత ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, చైనా అనేక దేశాలు కూడా ఆధునికీకరణ అభివృద్ధి చెందిన దేశాలుగా పేర్కొనవచ్చు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఇక్కడ వనరులు పరిమితంగా ఉండడం వలన కొన్ని చోట్లనే పరిశ్రమలు ఏర్పాటు చేశారు. కావున సాంప్రదాయిక సమాజంలో ప్రాచీన కాలంలో అనేక రాజ్యాలలో రాజరిక వ్యవస్థ ఉండేది. అంటే కేవలము మతం ఆధారంగా రాజులు పరిపాలన చేసేవారు. నియంతృత్వంగా రాజులు నియంతగా ఆ రాజ్యాన్ని పాలించారు. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. తర్వాత ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అనేక రాజ్యాలు కూడా మూడో ప్రపంచ దేశాలుగా స్వాతంత్రం పొందడం జరిగింది. అందువలన ఆధునీకరణ జరిగే అభివృద్ధి చెందిన దేశాల్లో ఆధునీకరణ రావడం జరిగింది. కాబట్టి ఆధునీకరణ వలన దాని స్థానంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశాల్లో అమెరికాలో కావచ్చు, భారతదేశం కావచ్చు, ఆధునిక రాజ్యాలన్నీ ప్రజాస్వామ్య రాజ్యాలుగా రూపొందుతున్నాయి. ప్రాచీన కాలంలో మత యొక్క ఆచారపరంగా పరిపాలన జరిగేది. పోపు క్రైస్తవ అనుబంధంగా పరిపాలించేవారు. రాజులు నియంతగా ఆ కాలంలో పరిపాలించారు. కాబట్టి ఆధునిక సమాజంలో, ఆధునిక రాజ్యాల్లో ఆధునీకరణ వలన సమాజంలో మార్పులు రావడం జరిగింది. ప్రజల జీవిత విధానంలో మార్పులు రావడం జరిగింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక కొత్త కొత్త పరికరాలు కనుగొనడం జరిగింది. ఇట్లా మామూలుగా శాస్త్ర సాంకేతిక విజ్ఞానం కానీ, తర్వాత ఈ యొక్క రైతుల ఉత్పత్తి ప్రక్రియలో కానీ, ఆధునిక విద్యా విధానంలో కానీ అనేకమైన అంశాలలో మార్పులు రావడంతో ఆధునీకరణ ప్రక్రియ ప్రపంచంలో వేగవంతంగా సాగుతుంది. ఈరోజు ఇంటర్నెట్ రావడం, ఈరోజు వెబ్ ప్రాసెసింగ్ రావడం, ఇవన్నీ చూస్తే ఆధునిక ప్రక్రియ ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో, అన్ని ప్రజాస్వామ్య దేశాలలో వేగంగా విస్తరించింది. అందువల్ల ఆధునీకరణ వలన సామాజిక రాజకీయ అంశాల్లో అనేక మార్పులు జరిగినాయి. ఆ రోజు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా రాజ్యాలలో ఒక ప్రక్రియగా ఉండేది. ఈరోజు ఎన్నికల విధానంలో మార్పులు జరిగాయి. తర్వాత ఆర్థిక విధానంలో, సామాజిక అంశాల్లో, రాజకీయ రంగాల్లో అనేక మార్పులు రావడంతో ఈరోజు ఆధునీకరణ వేగవంతమైంది. విద్యా రంగంలో కావచ్చు, ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తుల్లో కావచ్చు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో ఇప్పుడు వేగవంతంగా ఆధునీకరణ రావడం జరిగిందని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకు ఆధునీకరణ గురించి ఈ యొక్క డబ్ల్యూ మూర్, తర్వాత డేనియల్ టర్నర్, బ్లాక్ అనే సమాజ శాస్త్రవేత్త, కార్ల్ డచ్, వీళ్ళు అనేక మంది కూడా ఈ యొక్క సమాజంలో వచ్చే మార్పే ఆధునీకరణ అని
చెప్పడం జరిగింది. వీళ్ళంతా చెప్పిన అంశాలు పరిశీలిస్తే మీరు ముఖ్యంగా అధికోత్పత్తి ప్రక్రియలో మార్పు, తర్వాత ఈ యొక్క శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పు అని చెప్పవచ్చు. కాబట్టి చాలా రాజ్యాలు ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగంలో ముందు ఉన్నాయి. చైనా, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందున్నాయి. తర్వాత ఈ యొక్క చైనా దేశంలో కూడా చాలా అభివృద్ధి జరిగి ఆధునికత ప్రక్రియలో వేగవంతంగా ముందుకు తీసుకుపోతుంది అని చెప్పవచ్చు. ఉత్తర కొరియా, తర్వాత సౌత్ కొరియా చాలా దేశాలు కూడా ఈరోజు వేగవంతంగా ఆధునీకరణ వైపు ఉన్నాయని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా ఆధునీకరణ అనేది ఈ యొక్క సమాజంలో మార్పు, తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలలో జరిగే మార్పు అని చెప్పవచ్చు. కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత స్వాతంత్ర పొందిన దేశాలలో ఇప్పటికీ ఆధునిక ప్రక్రియ ముందుకు సాగడం లేదని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ఆధునీకరణ అనేది ఒక లక్ష్యాల గురించి మనకు స్పష్టంగా చెప్పిన వారిలో చూస్తే ముఖ్యంగా టర్నర్, తర్వాత ఆల్మండ్, తర్వాత కోల్మాన్, తర్వాత మాక్లాండ్ వీళ్ళు ముఖ్యులు. వీరు ఆధునీకరణ లక్ష్యాలను వ్యక్తి స్థాయిలో ఏ విధంగా ఆధునీకరణ జరిగింది, తర్వాత సమాజ స్థాయిలో ఆధునీకరణ ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలు వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీరు చెప్పిన విషయాలు చూస్తే ఆధునీకరణ యొక్క వ్యక్తి స్థాయిలో ఆధునికత లక్ష్యాల గురించి చెప్పడం జరిగింది. వాళ్ళు మొట్టమొదటగా ఈ యొక్క ఆధునీకరణ యొక్క ఆధునికత లక్ష్యాల్లో మనము ఒక సమూహంకి, ప్రాంతానికి ఆచార వ్యవహారాలు కట్టుబడి ఉండరు. ఏ దేశంలో కానీ నాగరిక సమాజంలో వ్యక్తులు ఒకే సమూహంలో ఉండక వారు వివిధ ప్రాంతాలలో వ్యాపార రీత్యా, తర్వాత ఈ విదేశాలకు వెళ్ళడం, ఆ తర్వాత ఆచార యొక్క కార్యకలాపాలకు కట్టుబడి లేకపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి వ్యక్తులలో పెను మార్పులు జరుగుతున్నాయి. ఈరోజు భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది. రకరకాల వృత్తి పని వారు ఉన్నారు. కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు, కొంతమంది ఈ యొక్క శాస్త్ర సాంకేతిక రంగాల్లో, కొంతమంది న్యాయవాద వృత్తి, కొంతమంది ఈ యొక్క రాజకీయ రంగంలో రకరకాలుగా ఉన్నారు. తర్వాత సాంప్రదాయాలకు కట్టుబడి చూస్తే ఇక వీళ్ళు హిందువులు దేవాలయాల వైపు, తర్వాత క్రైస్తవులు చర్చి వైపు, ముస్లింలు మసీదుల వైపు రకరకాలుగా వారి ఆచార కార్యకలాపాలు సాంప్రదాయాలకు అనుగుణంగా అవుతున్నాయి. కాబట్టి ఈనాడు ప్రభుత్వాలు కూడా ప్రజల సాంప్రదాయాలకు అనుగుణంగా అనేక చట్టాలు కూడా ఏర్పరచడం జరిగింది. వారికి అనుగుణంగా భారతదేశం లౌకిక రాజ్యం అని చెప్పవచ్చు. ఎలాంటి మతాధికార రాజ్యం లేదు. అన్ని మతాలను సమానంగా భారతదేశం గౌరవిస్తుంది. కాబట్టి వారి యొక్క ఆచార కార్యకలాపాలకు భారత ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది. అన్ని దేశాలు కూడా సమాఖ్య వ్యవస్థ కలిగిన అమెరికా కావచ్చు, తర్వాత భారతదేశం కావచ్చు, ఏకేంద్ర ప్రభుత్వం ఇంగ్లాండు, తర్వాత అది అధ్యక్ష ప్రభుత్వం అమెరికా, ఇక్కడ పార్లమెంట్ ప్రభుత్వ వ్యవస్థలు కూడా మన భారతదేశంలో కూడా ప్రజల ఆచార కార్యకలాపాలు కట్టుబడే ఇవన్నీ కూడా పరిపాలన చేస్తున్నాయని చెప్పి చెప్పవచ్చు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వారి సామాజిక జీవన విధానం ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. తర్వాత మానసిక కోరిక వ్యక్తులకు గాఢంగా ఉంటుంది. ఈ యొక్క ఎక్కువగా వ్యక్తులలో ముఖ్యంగా మానసిక కోరిక అంటే నేను ఏదో సాధించాలి, నేను ఒక ఉద్యోగం కొట్టాలి, ఒక కలెక్టర్ కావాలి, రకరకాలుగా ఒక మానసిక కోరిక కూడా వ్యక్తులకు గాఢంగా ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. తర్వాత ఆధునిక రాజ్యాలని సంక్షేమ రాజ్యాలు, శ్రేయ రాజ్యాలు, వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక సదుపాయాలు ఈరోజు సంక్షేమ రాజ్యాలు కల్పించవలసి ఉంటుంది. అత్యున్నతమైన భౌతిక సౌకర్యాలు కల్పించవలసి ఉంటుంది. పేదలకు కావాల్సిన ఇల్లు కావాలి, కూడు గుడ్డ, వారికి నివాసం కావాల్సిన కల్పిస్త బాధ్యత ఈరోజు ఆధునిక రాజ్యాలపై ఉంది, శ్రేయ రాజ్యాలపై ఉందని చెప్పవచ్చు. కాబట్టి అనేక రంగాలలో విప్లవాత్మక మార్పులు రావడం వలన ఈ యొక్క ప్రజలకు ప్రత్యేక యొక్క బిరుదులు, ప్రత్యేక యొక్క బహుమతులు కూడా ఇస్తున్నారు. ఇక సైనిక రంగంలో చూస్తే ఈ యొక్క పరమవీర చక్ర, అశోక చక్ర బిరుదులు, శాస్త్ర సాంకేతిక రంగాలలో అనేక బిరుదులు, పద్మ యొక్క భూషణ్, పద్మ విభూషణ్, భారతరత్న,
రాజకీయ రంగంలో భారతరత్న ఇలా రకరకాలుగా ప్రత్యేక బహుమతులు కూడా కావాలని మామూలుగా చాలా మందికి ఇవ్వాలని చెప్పి కోవడం జరుగుతుంది. కాబట్టి వ్యక్తులు గతాన్ని మర్చిపోతున్నారు. వర్తమానానికి ఈ యొక్క భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గత కాలంలో ఉన్న జీవన విధానము ప్రస్తుతం జీవన విధానంలో మార్పులు జరుగుతున్నాయి. మన భారతదేశంలో యొక్క జనాభా చైనా జనాభా కంటే మించిపోయింది. కాబట్టి భారతదేశంలో లభ్యమైన వనరుల బట్టి ఆ యొక్క ప్రాంతం యొక్క జీవన విధానం బట్టి రకరకాలుగా ఈ ప్రభుత్వాలు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాయి. కాబట్టి ప్రజలు గతాన్ని మర్చిపోయి ఈ వర్తమానానికి తర్వాత భవిష్యత్తుకు ప్రాధాన్యత చెప్పవచ్చు. తర్వాత మనకు ఆధునీకరణ యొక్క వ్యక్తి స్థాయిలో ఉన్న లక్ష్యాల్లో ముఖ్యంగా వ్యక్తులు భారత ప్రభుత్వము రాజ్యాంగానికి అనుగుణంగా ప్రాథమిక హక్కులు కల్పించింది. భారత పౌరులకు అనేక బాధ్యతలు కూడా వారికి కల్పించగలిగి, కాబట్టి ఈ యొక్క పౌరులు సక్రమంగా భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను సక్రమంగా వినియోగించి తన బాధ్యతల పట్ల సక్రమంగా ఉండాలని చెప్పి ఉండడమే వారి యొక్క బాధ్యత. కాబట్టి పరిస్థితులను బట్టి హేతు పద్ధతిని బట్టి వ్యక్తులు సొంతంగా స్వయం నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి వారి లక్ష్యాలను నెరవేర్చే యొక్క సాధనాలను అవి ప్రభావితం చేస్తుందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి హక్కులు ఈ యొక్క బాధ్యతలు కూడా వ్యక్తులు ఈ యొక్క ప్రభుత్వానికి రాజ్యాంగానికి విధేయతగా ఉండి వారికి కావాల్సిన సౌకర్యాలు ఈ యొక్క ప్రభుత్వాలు కల్పిస్తాయని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి వ్యక్తులలో ఏదో సాధించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క తపన అనేది ఒక లక్ష్యము అనేది సాధించాలని చెప్పి వ్యక్తులు ప్రయత్నం చేయాలని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ప్రతిదీ మేము తొందరగా నేర్చుకోవాలంటారు. అంటే మార్పు రావాలి. ఈరోజు విద్యా విధానంలో రకరకాల మార్పులు వస్తున్నాయి. ఆన్లైన్ టెక్నాలజీతో రాబో కాలంలో ఇంకా మార్పులు రాబోతున్నాయి. అంత కళాశాలలో ఉండి కొంతమంది విద్యార్థులు చదివేవారు ఈరోజు ఆన్లైన్ యొక్క క్లాసులతో వాళ్ళు టెక్నాలజీ మార్చుకొని మొత్తం కూడా ఈ యొక్క ఆన్లైన్తోనే ఈ యొక్క ఎగ్జామినేషన్ సిస్టము క్లాస్ వినడము రకరకాలుగా ఈ యొక్క అసైన్మెంట్స్ నోట్స్ అన్నీ కూడా ఆన్లైన్ సిస్టంలో మామూలుగా రాబో కాలంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదో ఒక కార్యక్రమంలో మాత్రమే పాల్గొనకుండా అనేక కార్యక్రమాల్లో వ్యక్తులు పాల్గొంటున్నారు. వివిధ పాత్రలు కూడా నిర్వహిస్తున్నారు. ఒక వ్యక్తి ఒకే పాత్ర నిర్వహించడం లేదు. ఈరోజు ఒక వ్యక్తి కళాశాల వెళ్తున్నాడు, తర్వాత ఒక పని చేస్తున్నాడు, తర్వాత ఒక ఇంటర్నెట్ నేర్చుకుంటున్నాడు, రకరకాల పనులు చేస్తున్నాడు. కాబట్టి వ్యక్తుల్లో మార్పు వస్తుందని చెప్పి మనము కాబట్టి కష్టపడే యొక్క విధానం ఉండాలి వ్యక్తులలో అనేది ముందు మనం తెలుసుకోవాలి. కాబట్టి వ్యక్తి యొక్క సమగ్రతకు ముఖ్యంగా కష్టపడే విధానం ఉండాలి, సమర్థత ఉండాలి. ఇవన్నీ కూడా వ్యక్తుల సహజ సంపదగా మనం గుర్తించవచ్చు. కాబట్టి ఎప్పుడైతే తపన ఉంటుందో అక్కడ నేను ప్రయత్నం చేయాలి, ఒక పని మీద ఒక చేయాలి, తర్వాత రాబో కాలంలో ఏం చేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా వ్యక్తి ఒక ప్లాన్ వేసుకోవాలి. నేను సాధించగలనని ముందుకు పోవాలి. అదే ఆధునీకరణ అని చెప్పవచ్చు. కాబట్టి వ్యక్తుల్లో ఆత్మతృప్తి ఉండాలి. నేను సాధిస్తాను ఏదైనా అనే ఆలోచన కష్టం కలిగి ఉండాలి, అంతర్గత భావన ఉండాలి. ఇవన్నీ ఉంటే వ్యక్తులు ముఖ్యంగా అతి తొందరలో ఏదైనా సాధించగలని మా భావన. కాబట్టి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నా ఏది ముఖ్యమే అదే వ్యక్తి ఈరోజు ఇష్టపడుతున్నాడు. ఒక్కొక్క విద్యార్థి డాక్టర్ కావాలంటారు, ఒక విద్యార్థి మామూలుగా ఇంజనీర్ కావాలంటాడు, ఒక విద్యార్థి మామూలుగా సైంటిస్ట్ కావాలంటాడు. రకరకాలుగా వ్యక్తుల యొక్క ఆలోచనలు మార్పు రావడం జరిగింది. కాబట్టి ఉద్యోగాలు లేక చాలా మంది శాస్త్ర సాంకేతికంలో నైపుణ్యం కోసము ఈరోజు అమెరికా వెళ్తున్నారు, రష్యా వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు అని చెప్పవచ్చు. కాబట్టి వ్యక్తుల్లో సంపద అనేది ఆలోచన రావడం జరిగింది. ఒక పని కోసము కొన్ని పొదుపు చేయాలి, తర్వాత ఒక వ్యక్తి వ్యాపారం చేయాలంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా వ్యక్తులలో ఓర్పు ఉండాలని చెప్పి, సహనం ఉండాలని చెప్పి, మామూలుగా చేయాలనే ఒక తపన ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ప్రతి చేయాలనే వ్యక్తి ఏం చేయాలి, ఏదైనా కానీ ఒక సాహసంతో
నూతన దృక్పథం అలవర్చుకోవాలి, నూతన విధానం అలవర్చుకోవాలి. అంటే ఒక ప్రణాళికబద్ధంగా ముందే ప్లాన్ వేసుకోవాలి. నేను ఒక డిగ్రీ తర్వాత ఏం చేయాలి అని ఇప్పటి నుండి పునాది వేసుకుంటే అత్యున్నత స్థాయికి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి అని చెప్పవచ్చు. కాబట్టి సమాజంలో కూడా మార్పు రావాలి. వ్యక్తుల్లో మార్పు వచ్చిందే సమాజంలో కూడా మార్పు రావాలని చెప్పి వ్యక్తులు కోరుకుంటారు. కాబట్టి ఇతరుల స్థాయిలో మార్పు రావాలి, ఈ యొక్క సమాజంలో మార్పు రావాలి. అప్పుడే ఇది ఈక్వాలిటీగా సమన్వయంతో ముందుకు జరుగుతుంది. కాబట్టి చాలా మంది వ్యక్తులు సాంకేతిక అంశాలలో మొక్కబెడుతుంటారు, అంటే ఎక్కువ ఇష్టపడుతున్నారు సాంకేతిక విషయాలపై దృష్టి పెట్టాలని. ఈరోజు మనకు భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎక్కువగా చాలా మంది ఈ యొక్క మామూలుగా బీటెక్ చేయాలని, కాబట్టి రకరకాలుగా ఎలక్ట్రానిక్స్ రంగంలో, తర్వాత ఈ యొక్క ఇంటర్నెట్ రంగంలో చాలా రాబోకాలం మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కువగా మనకు డిగ్రీ కంటే ఈ యొక్క బీటెక్ రంగాన్ని చాలా మంది ఉంటున్నారు. కాబట్టి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా క్రమశిక్షణ ఉంటే కానీ అభివృద్ధి ఉండదని చెప్పి వీరు చెప్పడం జరిగింది. కాబట్టి ఆధునీకరణ లక్ష్యాల గురించి టర్నర్, ఆల్మండ్, తర్వాత కోల్మన్, తర్వాత మ్యాక్లెండ్ వీళ్ళంతా కూడా మనకు ఈ యొక్క వీటి గురించి మనకు వ్యక్తులలో ఉన్న ఆధునీకరణ లక్ష్యాల గురించి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా సమాజం యొక్క స్థాయిలో ఏ విధంగా ఆధునీకరణ లక్ష్యాలు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. కాబట్టి సమాజము సాంప్రదాయక స్థిరత్వాన్ని కాకుండా మార్పును ఆశిస్తుంది. సమాజ స్థాయిలో ఆధునీకరణ యొక్క లక్ష్యాలు మనము కొన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆధునిక సమాజంలో పోటీతత్వం ఎక్కువ. ఈ ప్రజల ఈ యొక్క ఉద్యోగాలలో కానీ ఏ రంగంలో కానీ చూస్తే మీరు ముఖ్యంగా విద్యారంగంలో, ఈ యొక్క ఉద్యోగ రంగంలో, శాస్త్ర సాంకేతిక రంగంలో మానవుడు పోటీ రంగంలో నెగ్గుకు రావాలి. కాబట్టి పోటీ సంఘర్షణ ఉంటుంది ప్రతి రంగంలో కూడా. ఆనాడే అరిస్టాటిల్ కూడా చెప్పాడు, మానవుడు సంఘజీవి, రాజకీయ జీవి. ఎప్పుడైతే ఒంటరిగా అతడు జీవించలేని చెప్పి అరిస్టాటిల్ ఎప్పుడో చెప్పాడు. ఎందుకంటే ఈరోజు మానవుడు ఎక్కడైనా ఒంటరిగా ఉన్నాడా? మానవుడు ఈ యొక్క సమాజంలో జీవిస్తున్నాడు, సహజీవనం చేస్తున్నాడు మానవుడని స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి సమాజ స్థాయిలో మానవుని యొక్క జీవన విధానము మార్పులు జరిగింది. ఆనాడు ఎటువంటి విద్యుత్ లేదు, ఆనాడు కరెంట్ లేదు, మానవుడు చాలా దారుణంగా జీవించాడని చెప్పవచ్చు. థామస్ హాబ్స్, తర్వాత జాన్ లాక్, రూసో చెప్పిన ప్రాకృతిక వ్యవస్థ చూస్తే మానవ జీవితం చాలా దుర్మార్గం అని చెప్పి థామస్ హాబ్స్ ఈ యొక్క లెవియాథన్ గ్రంథంలో చెప్పాడు. ప్రాకృతిక వ్యవస్థలో మానవుడు ఒంటరిగా జీవించాడు. ఇలాంటి ఒక సంఘం లేదు, ఒక ప్రభుత్వం లేదు, ఒక సార్వభౌమాధికారం లేదు, ఒక చట్టం లేదని చెప్పి ఆ రోజు హాబ్స్ లెవియాథన్ అనే రచనలో స్పష్టంగా చెప్పాడు. తర్వాత లాక్ చెప్పిన విధానం చూస్తే మానవునికి సహజ హక్కులు ఏర్పరచాలని చెప్పి చెప్పవచ్చు. మానవుడు సంతోషంగా జీవించాడు, ఒక సమాజం వచ్చింది, ఒక రాజకీయ సార్వభౌముడు వచ్చాడని చెప్పి లాక్ చెప్పాడు. అదేవిధంగా రూసో చూస్తే ది ఎమిలీ అనే గ్రంథంలో సోషల్ కాంట్రాక్ట్లో ఆయన చెప్పిన భావాలు చూస్తే మానవుడు ఇచ్చ కోసం అభిప్రాయపడతాడు. జనేచ్ఛ అనేది మానవుని యొక్క ఇచ్చ అని ఆ రోజు రూసో స్పష్టంగా చెప్పాడు. ఈ విధంగా సమాజ స్థాయిలో మానవుడి గురించి, ఆ యొక్క ఇచ్చ గురించి, జనేచ్ఛనే ఈ యొక్క సమాజం యొక్క అభిప్రాయమని ఆ రోజు రూసో చెప్పాడు. కాబట్టి ఈరోజు ఆధునిక ప్రపంచంలో వేగంగా వచ్చిన మార్పులను మధ్య సర్దుబాటు ధోరణి ఉంటుంది. సాంస్కృతిక వారసత్వానికి ఆధునిక ప్రపంచంలో వేగంగా వచ్చిన మార్పులకు మధ్య సర్దుబాటు ధోరణి ఉంటుందని చెప్పి మనకు సమాజ స్థాయి గురించి స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఆధునిక సమాజంలో ఈ ప్రజల అవసరాలు పెరిగినాయి. ఆనాడు అవసరాలు వేరే. స్వాతంత్రం రాకపూర్వము దాదాపు 70 సంవత్సరాలు ఆంగ్లేయులతో మనము ఉన్నాము. ఆంగ్లేయులు నానా విధాలుగా మనకు ఉద్యోగాలు లేక సంపద అంతా భారతదేశంలో దోచుకొని అనేక సమస్యలతో మనకు స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. ఆ సమస్యలు ఇప్పటికీ కూడా పూర్తిగా అవి అలాగే ఉండిపోయినాయి.
అనేక మంది కాంతిశీకులు వచ్చారు, అనేక మంది భారతదేశంలో అలాగే ఉండిపోయారు. విభజన జరిగింది. మహమ్మద్ అలీ జిన్నాతో ఈ యొక్క విభజన జరిగితే అనేక సమస్యలు అలాగే ఉండిపోయినాయి. జమ్మూ కాశ్మీర్ సమస్య, తర్వాత చైనా యొక్క ఆక్రమణ, తర్వాత నేపాల్, తర్వాత ఈ యొక్క పక్కన ఉన్న శ్రీలంక, రకరకాలుగా భారతదేశం ఇప్పటికీ రకరకాలుగా అభివృద్ధి చెందిన దేశం అని చెప్పవచ్చు. మార్పులు వస్తున్నాయి కానీ ముఖ్యంగా అనేక సమస్యలతో భారతదేశం అలాగే ఉండిపోయింది. భారత ప్రభుత్వము అనేక అవసరాలు కూడా పేదవారికి కల్పిస్తుంది. వారికి తిండి, కూడు, గుడ్డ అనేక సౌకర్యాలు కూడా కల్పిస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పేదలకు అనేక రకాలుగా ప్రత్యేక సౌకర్యం లేపిస్తుందని చెప్పవచ్చు. వారి యొక్క డిమాండ్లకు అనుగుణంగా అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. కాబట్టి ప్రజల ఆధునిక అవసరాలు తీర్చాలి. ఆధునిక రాజ్యాలు, సంక్షేమ రాజ్యాలు డిమాండ్లు తీర్చాలి. ఆశయాల ప్రకారము మార్పులు తీసుకురావాలని చెప్పి సమాజం కోరుకుంటుంది. కాబట్టి సాంప్రదాయ సమాజానికి భిన్నంగా శాస్త్రీయ ఆధారిత సాంకేతికను ఉపయోగించడం ఆధునిక సమాజం యొక్క లక్ష్యం అని చెప్పవచ్చు. తర్వాత ఆధునిక సమాజం యొక్క మరొక ముఖ్య లక్ష్యం అయితే విజ్ఞాన విస్ఫోటనం. విజ్ఞానం అనేది మానవుని ఆయుధం. మానవుడు అనేక రంగాల్లో ముందు ఉంటాడు. రోదసి రంగంలో కానీ, ఈ యొక్క శాస్త్ర సాంకేతిక విషయాల్లో కానీ రకరకాలుగా ఈరోజు విజ్ఞాన యొక్క విస్ఫోటంతో ముందుకెళ్తున్నాడు. కాబట్టి సాంప్రదాయ సమాజంలో అయితే విజ్ఞానం చాలా పరిమితంగా ఉంటుంది. కాబట్టి ఆధునిక యుగంలో చూస్తే కంప్యూటర్ అనేది మొట్టమొదట మానవునికి చాలా ముఖ్యమని చెప్పవచ్చు. తర్వాత ఇంటర్నెట్, తర్వాత సిడి, ఈ యొక్క వికసిస్తున్న విజ్ఞాన రాశికి చాలా ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి ఆధునిక విద్యారంగంలో ముఖ్యంగా ఈ కంప్యూటర్ అనేది నాలెడ్జి చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఇంటర్నెట్ కొన్ని సెకండ్లలో మనం అమెరికాకు ఏ విషయాన్నైనా పంపవచ్చు. ఇంటర్నెట్ సదుపాయము ఆధునిక విద్యారంగంలో మొట్టమొదటిదని చెప్పవచ్చు. తర్వాత సిడి, ఎంత మనము మెమరీ స్థాయి చూస్తే సిడీలో వేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ విజ్ఞాన రాశికి ఆధునిక ఈ యొక్క సమాజంలో, యుగంలో ముఖ్యమైనవి చెప్పి చెప్పవచ్చు. కాబట్టి సమాజంలో సామాజిక మార్పులు వస్తున్నాయి, సాంస్కృతిక మార్పులు వస్తున్నాయి. ఈరోజు వచ్చే మార్పు పాతదే పోతుంది. అంత వేగంగా మార్పులు ఆధునిక సమాజంలో వస్తున్నాయని చెప్పి మనం గమనించాలి. ఆర్థిక రంగంలో భారీ ఉత్పత్తి కేంద్రాలు వస్తున్నాయి. ఇంగ్లాండ్, అమెరికా, రష్యా, చైనా, భారతదేశంలో అనేక భారీ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పడ్డాయి. ఉక్కు పరిశ్రమ, పత్తి పరిశ్రమ, రకరకాలుగా ఇండస్ట్రియల్ పరిశ్రమలు ఏర్పడుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, భారీ ఉత్పత్తి కేంద్రాలు, అన్ని కేంద్రాలు, రకరకాలుగా కొత్త వాణిజ్య రంగాలు ఏర్పడుతున్నాయి. భారతదేశము కొత్త ఈ యొక్క విదేశాంగ విధానాన్ని రూపొందిస్తుంది. ఈరోజు మన సమాఖ్య వ్యవస్థలో రాజ్యాధినేత కావచ్చు, ప్రభుత్వాధినేత కావచ్చు, రకరకాలుగా విదేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఎగుమతులు, దిగుమతులు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, తర్వాత సైనిక రంగంలో, ఈ యొక్క అంతరిక్ష రంగంలో, నదీ జలాల రంగంలో రకరకాలుగా ఒప్పందాలు, ఈ యొక్క ఉడంబడికలు చాలా జరుగుతున్నాయని చెప్పి చెప్పవచ్చు. అదేవిధంగా వృత్తి నైపుణ్యాలకు సంబంధించిన ప్రాధాన్యత లభిస్తుంది. రకరకాల వృత్తులు భారతదేశంలో ఉన్నాయి. సాఫ్ట్వేర్ యుగము, సాఫ్ట్వేర్ రంగము ప్రపంచంలోనే అమెరికా, రష్యా, చైనా దేశాల్లో వేగంగా విస్తరిస్తుందని చెప్పవచ్చు. మన భారతీయ విద్యార్థులు అనేక మంది వివిధ దేశాలకు వెళ్తున్నారు సాఫ్ట్వేర్ యొక్క నైపుణ్యత కోసం. కాబట్టి అత్య వేగంగా మార్పులు జరుగుతున్నాయి సమాజంలో. వృత్తి నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యా రంగంలో ఎక్కువగా మార్పుల కోసం పోరాడుతున్నారు. యూజీసీ ప్రస్తుతం చూస్తే నూతన ఎడ్యుకేషన్ పాలసీ ఇస్తుంది. నూతన విద్యా విధానం 2021 రావడం జరిగింది. 2020 రావడం జరిగింది. అనేక మార్పులు రాబోతున్నాయి. విద్యా వ్యవస్థలో కొత్త కొత్త మార్పులు భారత ప్రభుత్వం ఏర్పరిచింది. మన రాష్ట్ర ప్రభుత్వం రాబో కాలంలో ఈ యొక్క ప్రత్యేక ఇంగ్లీష్ ఆంగ్ల విద్యా బోధన అనేది ఏర్పరిచింది. తెలుగు రాను రాను చాలా తక్కువ స్థాయిలో, అంటే 20% పెట్టి 80% ఆంగ్ల విద్యా బోధన ఉంటుందని చెప్పి స్పష్టంగా చెప్పింది. రాబో కాలంలో మొత్తం ఆంగ్ల విద్యా బోధన ఉండాలి.
మన విద్యార్థి ఎక్కడైనా కానీ స్పష్టంగా ఇంగ్లీష్ మాట్లాడాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విధంగా వృత్తి నైపుణ్యాలకు, విద్యారంగంలో మార్పులకు భారత ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎన్నో మార్పులు రాబో కాలంలో చేస్తుందని చెప్పి చెప్పవచ్చు. అదేవిధంగా ఉద్యోగాలు ఇవ్వడానికి వ్యక్తి సమర్థతే ప్రధాన గీటరాయిగా ఉంది. ఎవడైతే ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్ పద్ధతిలో నైపుణ్యవంతంగా వాడు టెక్నాలజీ ఉపయోగిస్తాడో వానికి ఉద్యోగం వస్తుంది. వ్యక్తి సాధించిన దాన్ని బట్టి వాడికి గుర్తింపు వస్తుంది. వాడు ఏ రంగంలో నా ప్రావీణ్యతను బట్టి వానికి గుర్తింపు వస్తుంది. కాబట్టి రాజకీయ రంగంలో కూడా రాజ్యం యొక్క కేంద్రీకృత కేంద్రీకృతమైన రీతులతో కొత్త కొత్త విధానం ప్రవేశపెడుతున్నారు. ఈరోజు జమిలీ ఎన్నికలని భారత ప్రభుత్వం అంటుంది. భారతదేశం మొత్తం అంతా కూడా అన్ని అసెంబ్లీ స్థానాలు, ఈ లోక్సభ స్థానాలు అన్నీ కూడా ఒకే రోజు పెట్టి మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఒకే రోజు ఈ యొక్క ఎలక్షన్ పెట్టాలని చూస్తున్నారు. ఈరోజు అయితే ఒక రాష్ట్రంలో ఒకసారి ఎన్నికలు 5 సంవత్సరాలు పూర్తయితే, ఒక్కో రాష్ట్రంలో 5 సంవత్సరాలు పూర్తయితే లోక్సభ ఎన్నికలు అంటున్నాం, అసెంబ్లీ ఎన్నికలు అంటున్నాము. ఇలా కాకుండా జమిలీ ఎన్నికలు మొత్తం కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలు అన్నీ కూడా ఒకేసారి ఎన్నికలు పెట్టి ఒకేసారి ప్రభుత్వాలు, ఆంధ్ర యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు, మౌన ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారము, అదేవిధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు, ఇవన్నీ కూడా ఈ యొక్క మొత్తం జమిలీ ఎన్నికలతో చేయాలని చెప్పి ఆలోచన భారత ప్రభుత్వము ఆలోచన చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా పారిశ్రామికీకరణ ఎక్కువగా విపరీతంగా పట్టణాల్లో పెరిగిపోతుంది. ఈ యొక్క పట్టణాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పట్టణ యొక్క ఈ యొక్క పట్టణాల్లో ఉండాలి ఆలోచన గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క ప్రజలకు వస్తుంది. కాబట్టి సమాజంలో కూడా జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి, జాతి పెరుగుతుంది, ఈ యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ప్రజల యొక్క సగటు ఆయు ప్రమాణం పెరగటం, సమాజంలో దాదాపు ఈ యొక్క మూఢనమ్మకాలు కూడా ఆధునిక యుగంలో దాదాపు లేవని చెప్పి మనము చెప్పవచ్చు. పురాతన కాలంలో చాలా వరకు మూఢనమ్మకాలు ఉన్నాయి, కానీ ఈనాటి సమాజ స్థాయిలో ఇవన్నీ కూడా ఆధునీకరణ యొక్క లక్ష్యాలుగా మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ఆధునీకరణ అనగానేమి, ఆధునీకరణ యొక్క లక్ష్యాలు, తర్వాత ఆధునీకరణ యొక్క సమాజ స్థాయిలో ఏ విధంగా ఉంది అనే విషయాలు మనము స్పష్టంగా ఈరోజు తెలుసుకోవడం జరిగింది. కావున ఇంగ్లీష్లో ఏమంటుంది, మోడర్నైజేషన్ అంటాం. మోడర్నైజేషన్ అంటాం అంటే ఆధునీకరణ. కాబట్టి ఇది ఎస్ఏ క్వశ్చన్. ఆధునీకరణ అనగానేమి, దాని లక్ష్యాలేవి, ది ఫ్యూచర్స్ ఆఫ్ మోడర్నైజేషన్ అనేది దీని క్వశ్చను. కాబట్టి ఈ యొక్క ఆధునీకరణ యొక్క లక్ష్యాల గురించి మనం తెలుసుకున్నాం విషయాలు. ఆధునీకరణ రావడానికి గల కారణాలు ఏంటి, ఇవి కూడా మనం బ్రీఫ్గా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. తర్వాత కొన్ని డెఫినేషన్లు ఉన్నాయి, ఆధునీకరణ అంటే ఏమిటి, తర్వాత కొంతమంది చెప్పిన యొక్క రాజనీతి యొక్క సిద్ధాంతవేత్తలు, సామాజిక సిద్ధాంతవేత్తలు చెప్పిన అంశాలు అన్నీ కూడా ఇవి కొన్ని విషయాలు మనము తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా మనము ఆధునీకరణ యొక్క ప్రక్రియ, ఈ యొక్క మోడర్నైజేషన్ గురించి ఈరోజు క్లాస్ బ్రీఫ్గా మనం రివిజన్ టాపిక్గా చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఈ టాపిక్ చెప్పడం జరిగింది ఆధునీకరణ అనేది. కాబట్టి రివిజన్ టాపిక్ మళ్ళీ రివిజన్ చేస్తున్నాం ఈ టాపిక్ని. కాబట్టి ఏదైనా మీకు డౌట్ ఉంటే చెప్పండి. సుస్మిత, మాధవి, ఏదో చెప్పండి మా డౌట్ చెప్పడం. క్లాస్ అర్థమైందా? ఆధునీకరణ మాధవి అర్థమైందా? చెప్పండి మాధవి, క్లాస్ అర్థమైందా? వినిపిస్తుందా లేదా? వాయిస్ వినపడతలేదా మాధవికి? తెలీదు సార్. ఓకే 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 సుస్మిత. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.